నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేసిన ఎన్డీఏ ఈ నెల 9న ప్రధానిగా ప్రమాణం చేయనున్న మోదీ. ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి కీలకంగా చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర. సర్కారు ఏర్పాటుకు ప్రయత్నం చేయడం లేదన్న ఇండీ కూటమి, తగిన సమయంలో సరైన అడుగులు వేస్తామని ప్రకటన. కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్. మొదటి ప్రాధాన్యత ఓట్ల 2 రౌండ్లలో తీన్మార్ మల్లన్నకు ఆధిక్యం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చివరి ఆయకట్టుకు అందని సాగునీరు. మరమ్మతులకు నోచుకోని చెరువు కట్టలు, తూములు, కాలువలు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 2 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 34,575 ఓట్లు రాగా భారాస బలపరిచిన రాకేష్ రెడ్డికి 27,573, భాజపా బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు వచ్చాయి. ఇవాళ పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సాధించిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్డీఏ నేతగా ప్రధాని నరేంద్ర మోదీని కూటమి పక్షాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ నెల 9న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. కూటమి పరంగా లాంఛనాలన్నీ పూర్తి కావడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎన్డీఏ నేతలంతా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అధికారికంగా విజ్ఞప్తి చేయనున్నారు. అంతకంటే ముందు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశమై మోదీని తమ నాయకుడిగా ఎన్నుకోనుంది. తర్వాత ఎన్డీఏ పక్షాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు సమావేశమై మోదీ నాయకత్వానికి మద్దతు పలకనున్నారు. నిన్న నిర్వహించిన సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమావేశంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేడీయూ చీఫ్ నితీష్, శివసేన అధినేత ఏక్నాథ్ సింధేతో పాటు 21 పార్టీల నేతలు పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ విధానాలతో 10 ఏళ్లలో దేశంలోని 140 కోట్ల మంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఓ తీర్మానం ఆమోదించారు. ఈ నెల 9న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పలు దేశాల అధినేతలు కదలిరానున్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక, బంగ్లాదేశ్, పొరుగు దేశాల నేతలను ఆహ్వానించే అవకాశం ఉందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాధినేతలు మోదీ ప్రమాణానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేను ఆహ్వానించినట్లు ఆ దేశం తెలిపింది. దీనికి రనిల్ విక్రమసింఘే అంగీకరించారని పేర్కొంది. ఎన్నికల విజయం అనంతరం విక్రమసింఘే ఫోన్లో మోదీకి శుభాకాంక్షలు తెలిపారని, ఆ సమయంలో మోదీ ఆయనను ఆహ్వానించారని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతోనూ ఫోన్లో మాట్లాడిన మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించగా ఆమె అంగీకరించారు. మరోవైపు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్న మోదీకి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. మోదీతో ఫోన్లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ చారిత్రాత్మక ఎన్నికల్లో విజయం సాధించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత్తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు ఢిల్లీలో మళ్లీ కీలకంగా మారారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించే స్థితిలో మరోసారి నిలిచారు. చంద్రబాబు ఢిల్లీ చేరుకోగానే ఆయన ఏం చెబుతారోనని జాతీయ మీడియా ఆసక్తి కనబరిచింది. లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రి పదవులపై మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా తెలుగుదేశం అధినేత మాత్రం పెదవి విప్పలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు 3 దశాబ్దాల తర్వాత మళ్లీ ఢిల్లీలో కీలకంగా మారారు. ఈ నెల 4న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం అవతరించడం, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ మద్దతు అవసరమవడంతో జాతీయ మీడియా మొత్తం చంద్రబాబు వైపు మోహరించింది. బుధవారం ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబును ఎయిర్పోర్ట్లో కాలు పెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లేంతవరకు అనుసరించింది.
భాజపా ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీ మార్కు 272కు ఇంకా 32 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో మిత్రపక్షాల మద్దతు మోదీకి అనివార్యమైంది. గత 2 పర్యాయాలు సొంత పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయనకు చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వారి మద్దతు ఇప్పుడు అనివార్యం కావడంతో జాతీయ మీడియా మొత్తం వీరిద్దరిపైనే దృష్టి సారించి వారు ఏం చెబుతారా అని ఆసక్తిగా ఎదురుచూసింది. గతంలో యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వంలో దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాల ఏర్పాట్లు 1998, 1999లో వాజ్పేయి హయాంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాట్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. వాజ్పేయి హయాంలో రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంను ప్రతిపాదించడంలోనూ ముఖ్య భూమిక ఆయనదే. ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పటికీ 1984లో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన తెలుగుదేశం ఆ తర్వాత నుంచి అవసరం వచ్చిన ప్రతిసారీ ఏదో రూపంలో జాతీయ పార్టీలతో సమానంగా ఢిల్లీలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. వీపీ సింగ్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వాజ్పేయి, మోదీ మొదటి దఫా ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామిగా ఉంది. 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం మనుగడ సాగించడంలోనూ తెదేపాదే ప్రధాన భూమిక. 2024 ఎన్నికల ముంగిట కలిసి కూటమిగా ఏర్పడి ఏపీలో ప్రభంజనం సృష్టించడంతో పాటు కేంద్రంలో కీలక భూమిక పోషించే స్థాయిలో ఎంపీ స్థానాలను తెదేపా గెలుచుకుంది. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతారా, ఇండియా కూటమి ఏదైనా మంచి ప్రతిపాదన చేస్తే అటువైపు మళ్లుతారా అన్న చర్చ ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా జరగడంతో ఆ విషయంపై స్పష్టత కోసం జాతీయ మీడియా ప్రతినిధులు మొత్తం ఆయన చుట్టూ మూగిపోయారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు మీడియా ప్రతినిధులు పోటీపడ్డారు. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన మాత్రం తాను ఎన్డీఏలోనే కొనసాగుతానని, అందులో అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే లోక్సభ స్పీకర్ పదవితో పాటు ఎక్కువ మంత్రి పదవులను తెదేపా అడుగుతోందన్న అంశంపై పాత్రికేయులు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆయన పెదవి విప్పలేదు. మరోవైపు ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలోనూ భాజపా నేతలు చంద్రబాబుకు పెద్దపీట వేశారు. ప్రధానమంత్రికి ఒకవైపు భాజపా అగ్రనేతలు కూర్చుంటే మరోవైపు చంద్రబాబు, నితీష్ కుమార్లు కూర్చున్నారు. ప్రధానితో చంద్రబాబు, నితీష్లు సరదాగా మాట్లాడుకుంటూ గత అనుభవాలను పంచుకుంటూ నవ్వుతున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సమావేశం ప్రారంభానికి ముందు జేపీ నడ్డా, అమిత్ షాలు చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ తర్వాత పీయూష్ గోయల్తో చర్చలు జరిపారు. అనంతరం తెలంగాణ భవన్లో ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో అరగంట పాటు చర్చించారు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు ఏపీ భవన్ కేంద్రంగా జరిగిన ఉదంతాన్ని అప్పట్లో ప్రత్యక్షంగా చూసిన పాత్రికేయులు గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబుకు అదే స్థాయి ప్రాధాన్యం వచ్చి జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారినట్లు పలువురు వ్యాఖ్యానించారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తెలుగుదేశం అధినేత ఎన్డీఏ కూటమి నాయకుడు చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల వారిని ఆయన బలంగా వినిపిస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్డీఏ సమావేశం కోసం చంద్రబాబు, ఇండియా కూటమి సమావేశానికి స్టాలిన్ బుధవారం ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో చంద్రబాబును కలుసుకున్నట్లు ఎక్స్లో స్టాలిన్ పోస్ట్ చేశారు. కరుణానిధికి దీర్ఘకాల స్నేహితుడైన చంద్రబాబును ఢిల్లీ విమానాశ్రయంలో కలుసుకున్నారని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఏపీలో ఆయన సాధించిన విజయానికి అభినందనలు తెలిపి 2 రాష్ట్రాల మధ్య సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈ నెల 12న జరిగే అవకాశం ఉంది. 9వ తేదీనే ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత అనుకున్నప్పటికీ 9న జరిగే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్తుండటం, మోదీని తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం వంటి పరిణామాల దృష్ట్యా 12వ తేదీ అనువైనదిగా భావిస్తున్నారు. అమరావతి పరిసరాల్లోని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనువైన ప్రదేశాన్ని నేతలు పరిశీలిస్తున్నారు. 2-3 ప్రాంతాలను ఎంపిక చేసి అధినేతకు నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎయిమ్స్ వద్ద పరిసరాలను నేతలు పరిశీలన చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగుదేశం, జనసేన, భాజపా 3 పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున విశాలమైన స్థలాన్ని, రహదారి పక్కనే ఉండే ప్రదేశాన్ని గుర్తించే పనిలో నేతలు ఉన్నారు. ఎన్డీఏ పక్షాల తరపున రాష్ట్రపతిని కలిసేందుకు ఈ నెల 7న చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. మరుసటి రోజే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే వీలుంది. దానికి కూడా హాజరయ్యాకే తిరిగి అమరావతికి వస్తారు. 12న ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా ఎన్డీఏలోని కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 38.6% ఓట్లు సాధించింది. 2019తో పోల్చితే భాజపాకు 0.7% ఓట్లు మాత్రమే తగ్గినప్పటికీ సీట్ల సంఖ్య భారీగా తగ్గి 303 నుంచి 240 స్థానాలకు పడిపోయింది. తమిళనాడులో భాజపా ఓట్ల శాతం 3.2 నుంచి 11.2% పెరిగింది. అయితే ఒక్క సీటు దక్కలేదు. పంజాబ్లో భాజపా ఓట్లు 9.6 నుంచి 18.6% పెరిగినా ఉన్న 2 సీట్లను చేజార్చుకుంది. బీహార్లో 23.6 నుంచి 20.5% పడిపోవడంతో 5 సీట్లు కోల్పోయింది. బెంగాల్లో 1.6% ఓట్లు తగ్గగా 6 సీట్లు తగ్గాయి. మహారాష్ట్రలో 1.4% ఓట్లు తగ్గినా సీట్ల సంఖ్య మాత్రం ఏకంగా 23 నుంచి 110కి పడిపోయింది. కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో 19.5% ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 21.2% ఓట్లు సాధించింది. 1.7% ఓట్లు పెరిగినప్పటికీ సీట్లు మాత్రం రెండింతలై 52 నుంచి 99కి ఎగబాకాయి. మహారాష్ట్రలో ఓట్లు 16.3 నుంచి 17.1% పెరిగాయి. కానీ సీట్ల సంఖ్య ఏకంగా 1 నుంచి 13కు చేరింది. రాజస్థాన్లో 3.7% ఓట్ల వ్యత్యాసంతో ఏకంగా 0 నుంచి 8 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. యూపీలో 6.3 నుంచి 9.5% ఓట్లు పెరగగా సీట్లు 1 నుంచి 6కు ఎగబాకాయి. 2019లో 2.55% ఓట్లు సాధించిన సమాజ్వాదీ పార్టీ ఈసారి 4.59% ఓట్లను సాధించింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రస్తుతం తాము ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఫాసిస్ట్ పాలనపై పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టిన తర్వాత కూటమి పక్షాలతో తన నివాసంలో ఖర్గే తొలిసారి సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు స్టాలిన్, చంపై సోరెన్, ఇతర ఇండియా కూటమి ముఖ్య నేతలు శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, రాఘవ్ చెద్దా, సంజయ్ రౌత్, ఒమర్ అబ్దుల్లా, సీతారాం యెచూరి, డి రాజా, అభిషేక్ బెనర్జీ, తేజస్వి యాదవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. 2 గంటల సేపు చర్చలు జరిగాయి. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం తెలుగుదేశం, జేడీయూలను సంప్రదించాలా అనే విషయం ఇంకా చర్చించలేదని శరద్ పవార్ చెప్పారు. ప్రజా తీర్పు ఖచ్చితంగా మోదీకి వ్యతిరేకంగా వచ్చిందని, వ్యక్తిగతంగా ఇది మోదీకి భారీ రాజకీయ నష్టమని ఖర్గే వ్యాఖ్యానించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం రాజ్యాంగం కల్పించిన నిబంధనలకు, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండే అన్ని పక్షాలను ఇండియా కూటమి ఆహ్వానిస్తోందన్నారు. India bloc will continue to fight against the fascist rule of the BJP led by Modi. We will take appropriate steps at the appropriate time to realize the people's desire not to be ruled by the BJP's government. శాసనసభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు చూసిన భారాస లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం చాలా మందిని ఆశ్చర్యంలోనే పడేసింది. ఒక్కచోటైన అభ్యర్థులను గెలిపించుకోకపోగా 8 స్థానాల్లో ధరావత్తు కూడా దక్కించుకోలేకపోవడమే అందుకు కారణం. నేతల వలసలు, ధీటైన అభ్యర్థుల లేమి పార్టీని ఘోర పరాజయం పాలు చేసింది. కేసీఆర్ సొంత నియోజకవర్గం మెదక్లో కూడా గులాబీ దళం సత్తా చాటలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అండగా ఉన్న గ్రేటర్ ఓటర్లు, మైనారిటీ ఓటర్లు కూడా భారాసకు దూరమయ్యారు. ఎన్నడూ చూడని ఓటమి ఎదురైన నేపథ్యంలో పార్టీ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఇప్పుడు శ్రేణుల్లో స్థైర్యం నింపడం, వలసల నుంచి పార్టీని కాపాడుకోవడం భారాస అధినాయకత్వానికి కీలకంగా మారింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సి ఉంది. 14 లోక్సభ స్థానాల్లో గెలవబోతున్నామని అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కని పరిస్థితి. 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికలు పార్టీకి సవాల్గానే నిలిచాయి. ఎన్నికల కోసం సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీని, శ్రేణులను సమాయత్తం చేసినప్పటికీ అంతగా ఫలితమివ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఒక్క ఓటమికే నేతల వలసలు జోరందుకున్నాయి. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్ నేతలు, ఇతర ప్రజా ప్రతినిధులు పార్టీకి గుడ్ బై చెప్పారు. చాలా చోట్ల పురపాలికలు, నగరపాలికలు గులాబీ పార్టీ నుంచి చేజారాయి. పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్ బై చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం నేతలు, కార్యకర్తలు శ్రేణుల్లో నిరుత్సాహం మరింతగా పెరిగిపోయింది. ఇది లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కకపోవడానికి కారణమైంది. శాసనసభ ఎన్నికల ఓటమి అనంతరం భారాస అధిష్టానం నుంచి భరోసా ఇచ్చే ప్రయత్నాలు జరిగినా అవి అంతగా ఫలించలేకపోవడమే వారికి ఇబ్బందిగా మారింది. సీనియర్ నేతలు కేశవరావు, కడియం శ్రీహరి, ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరు దయాకర్, వెంకటేష్ నేత, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు తదితరులు పార్టీకి గుడ్ బై చెప్పారు. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాక రంజిత్ రెడ్డి, కడియం కావ్య పార్టీని వీడారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి
ఇతర పార్టీల నుంచి లోక్సభ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా తగిన గుణపాఠాలు నేర్చుకోలేదని, దిద్దుబాటు చర్యలు చేపట్టలేదన్న భావన పార్టీలో ఉంది. సన్నాహక సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పినా అది జరగలేదని అంటున్నారు. అటు ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యేల చేతుల్లోనే లోక్సభ ఎన్నికల బాధ్యతలను ఉంచడాన్ని చాలా మంది కింది స్థాయి నేతలు జీర్ణించుకోలేదు. మాజీల కారణంగానే పార్టీ ఓడిపోతే తిరిగి వాళ్ల చేతిలోనే పెత్తనాన్ని పెట్టడంపై లోక్సభ ఎన్నికల ఓటమికి ఇది కూడా ఓ కారణం. గతంలో 2019లో గెలిచిన 9 స్థానాలలో ఈసారి ఒక్కటి కూడా గెలవలేనటువంటి పరిస్థితి. 8 చోట్ల ధరావతి కూడా కోల్పోయిన దుస్థితి ఆ పార్టీకి దాపరించింది. ఇప్పటికి కూడా వాళ్ళు మరి ఇంత జరిగినా ఆయన ఒక్క సీటు గెలవలేకపోయినా తాను ప్రధానమంత్రి రేసులో ఉన్నానంటాడు. మరి అందులో ఉన్న హేతుబద్ధత, వాస్తవికత ఏమిటో ఆయన అర్థం చేసి, ఇది కాకుండా కేసీఆర్ కుమార్తె కవితపై ఈ మద్యం కుంభకోణంలో ఒక దీర్ఘకాలంగా జైల్లో ఉండడం, ఈడీ అరెస్టు చేసి ప్రశ్నిస్తూ ఉండటము, ఇవన్నీ కూడా అవినీతి, కుటుంబ పరిపాలన, ఇవి తెలంగాణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా ఒక దోపిడీ అవినీతి పాలన సాగించినట్టు అభిప్రాయాలు బలంగా పెరుగుతూ ఉండడం వల్ల ఆ పార్టీకి ఇప్పటికీ లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం, పైగా ఢిల్లీలో ఉండి వీళ్ళు చేసేది ఏమీ లేదు, గతంలో చేసింది ఏమీ లేదు, తమ తడాక చూపిస్తామని కేసీఆర్ ఒక బిరాలు పోతున్నప్పటికి కూడా వాస్తవంగా పెద్ద పోరాటాలు చేసిన ఏమీ లేదు. అనేక కీలకమైనటువంటి బిల్లుల ఓటింగ్ సమయంలో మోడీకి అండగా నిలిచినారటువంటి ఒక విమర్శలు కూడా మనం వింటాం. అందువల్లే ఒక 10 ఏళ్లలో ఒక తిరుగులేని అధికారం చలాయించినటువంటి ఒక భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ పార్టీకి ఈ దుస్థితి సంభవించిందనేది చెప్పక తప్పదు. చాలా మంది భారాస ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోలేదని కూడా పార్టీలో చర్చ ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఆ పార్టీ అధినాయకత్వంలోనూ ఇంకా మార్పు రాలేదన్న భావన ఉంది. పార్టీలో అంతర్గత కలహాలున్నా పెద్దగా పట్టించుకోలేదని, సర్దుబాటు చేయలేదని చెప్తున్నారు. కొన్ని స్థానాల్లో భారాసాకు ధీటైన అభ్యర్థులు కరువయ్యారు. ముందు ఖరారు చేసిన వారు తప్పుకోవడంతో కొత్త వారిని అన్వేషించాల్సి వచ్చింది. మెదక్లోనూ అభ్యర్థిత్వంపై కూడా కొంత ఊగిసలాట చోటు చేసుకుంది. కేసీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలు ఉన్న చోట మెదక్లో కూడా సానుకూల ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. ఈ స్థానం పరిధిలోని నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు వచ్చిన భారీ మెజార్టీలను కాదని లోక్సభ ఎన్నికల్లో భాజపాకు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి. కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ లోక్సభ ఎన్నికల బరిలో దిగకపోవడం కూడా భారాస ఓటమికి ఓ కారణంగా పార్టీ నేతలు చెప్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కొన్ని ఉప ఎన్నికలను మినహాయిస్తే ప్రతి ఎన్నికలోనూ కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీలో నిలిచారు. కానీ ఈసారి ఎవరూ పోటీ చేయలేదు. కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు కాగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారన్న ప్రచారం మొదట్లో జరిగింది. కానీ ఎవరూ లోక్సభ ఎన్నికల బరిలో దిగలేదు. ఇక శాసనసభ ఎన్నికల్లో పట్టం కట్టిన గ్రేటర్ ఓటర్లు పూర్తిగా గులాబీ పార్టీకి దూరమయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాటు లోక్సభ ఎన్నికలు రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు ఓటు వేసిన వారు భాజపా వైపు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో అండగా నిలిచిన మైనార్టీ ఓటర్లు ఈసారి పూర్తిగా భారాసకు దూరమయ్యారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి భారాసకు ఈ ఎన్నికల్లో ఏదీ కలిసి రాకపోవడంతో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. శాసనసభలో మరి వాళ్ళ గణనీయమైన బలం ఉంది. ఎందుకు వీళ్ళు ప్రజా సమస్యలపై నిలదీయరు అనేటువంటి చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు ప్రధానంగా శాసనసభ ప్రజావేదిక, అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని, ప్రజలకు ఇస్తామని చెప్పినటువంటి అమలు చేయనటువంటి గ్యారంటీలు కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, వాటిని నిలదీసి ప్రశ్నించినప్పుడే ఆ పార్టీకి మన్ననలు పెరుగుతాయి. ప్రజలకు ఏదైనా లబ్ధి చేకూర్చాలి. ప్రభుత్వం నుండి చేకూర్చడంలో ప్రజల వెంట నిలిచి వాళ్ళ తరపున పోరాడినప్పుడే భారతీయ రాష్ట్ర సమితికైనా భారతీయ జనతా పార్టీకైనా మనుగడ, మన్నన ఉంటాయనే వాస్తవాన్ని ఆ పార్టీల నాయకత్వం గుర్తించాలి. లోక్సభ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ఇదే అదునుగా కాంగ్రెస్, భాజపాలు భారాసాను అన్ని రకాలుగా దెబ్బతీసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. నేతల వలసలు కూడా జోరందుకునే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడంతో పాటు నేతలు, శ్రేణుల్లో స్థైర్యం కల్పించాల్సిన బాధ్యత భారాస అధినాయకత్వంపై ఉంది. నేతలు పార్టీని వీడకుండా చూసుకోవాలి. కార్యకర్తలు, శ్రేణుల్లో భరోసా కల్పించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. భారాసాకు భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకాన్ని పార్టీ నేతలు, శ్రేణుల్లో కల్పించాల్సిన కనీస బాధ్యత గులాబీ పార్టీపై అత్యవసరంగా ఉంది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పుత్కపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రైల్వే గేటు వద్ద మంగళవారం రాత్రి చిరుత సంచరించినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా స్థానికులు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో రైలు గేటు పడిన తర్వాత ప్రజలు ఎవరూ లేకపోవడంతో రహదారిపై నుంచి వ్యవసాయ క్షేత్రాల్లోకి చిరుతపులి వెళ్లినట్లు కెమెరాలో నిక్షిప్తమైంది. పెద్దపల్లి అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇవ్వగా చిరుతపులి సంచరించిన ప్రాంతంలో సిబ్బంది పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు. కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తొలకరి జల్లులకు పుడంపి పులకరిస్తోంది. ఏరువాక కోసం వేచి చూస్తోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో అన్నదాతల ఖరీఫ్ సందడి షురువైంది. పంటల ప్రణాళికలు సిద్ధం చేసిన సర్కార్ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా నిల్వలు గ్రామాలకు చేర్చింది. విత్తనాలు, రసాయన ఎరువులు, ఇతర ఉపకరణాలు రైతులకు అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో వానాకాలం కోలాహలం మొదలైంది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. ఈ ఏడాది వానాకాలంలో 1,34,00,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని భూముల్లో ప్రధాన ఆహార పంట వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది, పెసర, ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన విత్తనాల సరఫరా తగినంతగా ఉండేలా సమావేశాలు నిర్వహించింది. 2023-24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా ఈ వానాకాలం 55.53 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం అంచనా వేసింది. 1,24,00,000 పత్తి విత్తన ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచడానికి మార్చి మాసంలోనే ప్రణాళిక చేసింది. అనుగుణంగా 51,40,000కు పైగా ప్యాకెట్లు జిల్లాలో రైతులకు అందుబాటులో ఉంచారు. వివిధ కంపెనీలకు చెందిన 10,39,040 ప్యాకెట్లకు పైగా రైతులు కొనుగోలు చేశారు. విత్తనాల వివరాలతో వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షించే విధంగా ఆదేశాలు ఇచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గతంలో కంటే ఎక్కువ ఎకరాలు వేయొచ్చు అనేటటువంటి ఆలోచనతో గత 3 నెలలుగా మార్చి, ఏప్రిల్, మే నెలలో కూడా ఆయా విత్తన కంపెనీలతోటి మాట్లాడి వాళ్ళు కొన్ని కారణాలు చెప్పి ఇంత విత్తనాలు ఇవ్వలేదు అని చెప్పినప్పటికీ కూడా లేదు, మీరు తెలంగాణ రాష్ట్రంలోనే విత్తనాభివృద్ధి సంస్థలన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి దయచేసి ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్ అయిన తర్వాతనే మా రైతులకి సఫిషియెంట్గా మీరు విత్తనాలు సప్లై చేసిన తర్వాతనే బయట రాష్ట్రాలకు అమ్ముకోవాలని చెప్పి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఆఖరికి వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. ఆ రకంగా మేము అనుకున్నటువంటి ఎకరాలకి సరిపోని విత్తనాలు సప్లై చేయమని చెప్పి అన్ని కంపెనీలకి కూడా ఇండెంట్ ఇచ్చాం. దాని ప్రకారంగా వాళ్ళు అన్ని జిల్లాల్లో కూడా ప్లేస్ చేశారు. ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో కూడా పత్తి విత్తనాలు అన్ని కంపెనీలు రవింగా ఉన్నాయి. ఇటీవల ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పత్తి ప్యాకెట్లు దొరకలేదని రైతుల ఆందోళనలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఆయా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల రైతులు ఒకే కంపెనీకి చెందిన పత్తి విత్తనాల కోసం రావడంతో ఆ పరిస్థితి నెలకొందని స్పష్టం చేశారు. రైతులకి తెలియజేయాల్సింది ఏంటంటే ఏ కంపెనీ విత్తనం అయినా కూడా ఒకే రకమైనటువంటి దిగుబడి ఇస్తుంది. అది శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి, పరిశోధనలు చెప్పినటువంటి అంశం. కాబట్టి ఒకే కంపెనీ విత్తనం కావాలని తెలియక ఆదుర్దా పడాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి అందరికీ సరిపోని విత్తనాలు ఉన్నాయి, అన్ని జిల్లాల్లో కూడా విత్తనాలు ఉన్నాయి, అన్ని రకాల విత్తనాలు ఉన్నాయి. ఒకవేళ మీ భూములకు సంబంధించి ఏదైనా ప్రత్యేక విత్తనం కావాలంటే అక్కడ అధికారులకు చెప్పండి, తప్పకుండా వాటిని కూడా ఆ జిల్లాలకు పంపించే ఏర్పాటు చేస్తాం. ఒక ఆదిలాబాద్ లో మాత్రం రాశి కంపెనీదే కావాలని అడుగుతున్నట్టుగా తెలిసింది. నేను ఆ కంపెనీ ప్రతినిధులకు కూడా వెంటనే ఆ జిల్లాకి దాన్ని ఎక్కువగా పంపించమని చెప్పి అడిగా. రాష్ట్రంలో నాసిరకం విత్తన విక్రయదారులపై సర్కారు కొరడా ఝులిపించింది. అనేక చోట్ల టాస్క్ ఫోర్స్ దాడుల్లో అక్రమ నిల్వలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ కాలంలో నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే సుమారు 2.5 కోట్ల రూపాయల విలువ గల 188.29 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుంది. 33 మందిని అరెస్ట్ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయకట్టు సాగుకు వెన్నుదన్నుగా ఉండే పంట కాలువల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన చెరువులు, కుంటల బలోపేతం లేక సాగుకు నీరందే పరిస్థితి లేకుండా పోయింది. చెరువు కట్టలు, తూములు, మరమ్మతులు చేపట్టి ఆయకట్టు సాగుకు డోకా లేకుండా చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ అధికారులు తూతుమంత్రంగా చర్యలు చేపడుతున్నారు. దీంతో సాగుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా నీళ్లున్నా, నిధులున్నా పంటలకు సాగునీరందని పరిస్థితి ఏర్పడింది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పంట కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టుతో పాటు ఉభయ జిల్లాల్లో ప్రధానమైన సాగునీటి వనరుల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు పంట కాలువలున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరందించాల్సిన కాలువలు, చెరువులు దయనీయంగా మారాయి. ఏటా వర్షాకాలానికి ముందు జిల్లాల వారీగా మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ తంతు ఏటా సాగుతూనే ఉన్న నిధులు హారతీ కర్పూరంలా కరుగుతూనే ఉన్నాయి. కానీ కాలువల దుస్థితి మాత్రం మారడం లేదని స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆ కాలువ పట్టించుకునే నాదులు లేడు, దాని మీద ఒక లస్కర్ రాడు. మా పొలాలు పండకుండా నీళ్ళకి పోతున్నాయి. కొయ్యేది కాదు, నాటేది కాదు. ఎప్పుడు మందు చల్దామన్నా కానీ మందు కొట్టుకుని పోతుంటది. ఆ కాలువను పట్టించుకున్న నాదుడే లేడు. ఎవరిని అడిగినా కానీ మేము దీని మీద పలానోడు ఉన్నాడు అంటారు, ఎవరు రారు. దాన్ని పట్టించుకొని ఎవరు చేసేవాళ్ళు లేరు. చెట్లు పెరిగి బాగా ఆగంగా ఉంది. ఉపాధి హామీ వాళ్ళు అటు ఇటు చేశారు, మా మందం అసలు వదిలేశారు. వద్దన్నప్పుడు బంద్ చేయడానికి ఆ తలుపు సరిగా ఉండదు. వద్దన్నప్పుడు వస్తే కావాలన్నప్పుడే రావు. అంత ఆగమాగం ఉంది. ఆ కాలువకి ఎక్కడానికి మధ్యలో ఆడ ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ తీసేశారు. మేము రైతులను కలిసి ఆ ర్యాంప్కి ఏదన్నా కట్టాటం వేసుకుంటేనే మా కాలువకి ఎక్కుతున్నాయి. దానికి ర్యాంప్ కట్టియాలి. ఆ కాలువ శుభ్రంగా పూడకి తీయాలి. కాలువ మంచిగా తూములుగా సరి చేయాలి. గతంలో ఉన్నటువంటి ఎడలిపున్న కాలువని బాగా దగ్గరకు వచ్చేసి పిల్ల కాలువ టైప్లో చేశారు. దాన్ని విస్తరించితే సుమారు 4,000 ఎకరాలు సాగునీరు అందే అవకాశం ఉంది. కాబట్టి అది కోల్పోయింది. ఇప్పుడు నూకలంపాడు మేజరు, అదేవిధంగా ఆర్కాలపాడు మేజర్ కూడా పూర్తిగా నీటి వనరు లేక అది కూడా శ్రీరామ్ మేజర్ కింద వాటర్ కన్వీనియంట్ లేదు. అది కూడా ఆర్కాలపాడు, శ్రీరామగిరి, లచ్చగూడెం, రాఘవాపురం, పెద్దని కృష్ణ బంజర్, పీకే బంజర్ గ్రామాలకి ఆ మేజర్ ఉపయోగపడింది. కానీ అక్కడ కూడా నీటి ఉపయోగం లేని కారణంగా అక్కడ కూడా వాటర్ ఇబ్బంది ఉంది. కాలువలు కూడా లేకుండా పోయినాయి. వాటన్నిటిని బాగు చేసి షిఫ్ట్ వైజ్ గా మొత్తాన్ని కాలువలు మొత్తం బాగు చేసి రైతుకి నీళ్లు ఇచ్చే విధంగా చేయాలని, అదేవిధంగా దాన్ని అనుసంధానంగా సీతారామ ప్రాజెక్టును కూడా ఆ కాలువకు అనుసంధానం చేయటం వల్ల ఈ మేజర్లన్నిటికి కూడా సాగు కాని భూములకు కూడా, మెరక భూములకు కూడా ఉపయోగపడే విధంగా చేయాలి. అది వైరా నియోజకవర్గం మొత్తానికి కూడా ఈ ఉపయోగపడింది. కాబట్టి సాగర్ కాలువ ఉన్నంత వరకు కూడా రైతులకి అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు. ఉపాధి హామీ పనులలో మామూలు తాత్కాలికంగా మొక్కుదుడుపు చేస్తున్నారు. మళ్ళా కొద్దిగా వర్షాలు పడేటప్పటికి ఎగురేసి అడవిలాగా తయారైపోతుంది. అది పూర్తిగా శాశ్వత పరిష్కార మార్గాలు చూపియాలా. వైరా నియోజకవర్గంలోని వైరా జలాశయం కుడి ప్రధాన కాలువ 25,000 ఎకరాలకు పైగా సాగునీరందించే వైరా మధ్య తరహా ప్రాజెక్టు కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో కొన్ని చోట్ల మాత్రమే పూడిక తీశారు. మిగిలిన చోట్ల అధ్వానంగా ఉంది. దీంతో కట్టలు కుంగిపోయి కాలువ ఆనవాళ్లు కోల్పోయింది. చాలా చోట్ల పెరిగిన చెట్లతో నీరు పారే పరిస్థితి లేదు. కాలువలు బాగు చేయకపోతే చివరి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ నియోజకవర్గమే కాదు, వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న పాలేరు, మదిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు నియోజకవర్గ పంట కాలువల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని సంబంధిత అధికారులు కాలువలు, చెరువులు మరమ్మతులు పూర్తి చేసి సాగునీరందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సాగర్ కాలువ కింద ఉన్నటువంటి భూములకి నీళ్లు, చివరి రైతులకు నీళ్లు అందట్లేదు. చెట్లు, చేమలు, కంప మొత్తం పూడికతో పెరిగిపోయి చివరి ఉన్న రైతులకు నీళ్లు అందట్లేదు. నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకొని పూడిక తీపించి కాలువ మీద లస్కర్లను నిత్యం తిరుగుతూ ఉంటూ నీళ్లు చివరి రైతులకు అందే విధంగా చూసుకుంటూ పూడిక తీపించి పిల్ల కాలువలు కూడా కొన్ని బూడిపారు. చివరి రైతులకు ఇబ్బంది అవుతుంది. కావున అధికారులు పట్టించుకొని ఈ యొక్క పూడిక తీపించి చివరి రైతులకు నీళ్లు అందే విధంగా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ మధ్య 100 రోజుల పని కార్యక్రమంలో మేదర కాలువలు, పిల్ల కాలువలు అన్ని క్లీన్ చేయాలని గవర్నమెంట్ వాళ్ళకు అప్పచెప్పారు. అన్ని మంచిగానే చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల ఈ చెట్లు నరకకుండా అస్తవ్యస్తంగా పడి ఉన్నది. దాన్ని కూడా రాబో కాలంలో ఈ 100 రోజుల పనిలో పెట్టి అన్ని క్లీన్ చేయాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే కొన్ని ఈ గోపాలపేట నుంచి అన్నారగూడెం గ్రామంకి వెళ్లే రోడ్డు ప్రక్కన ఇంకా చెట్లున్నాయి. ఆ బండ్లు పోవాలంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ చెట్లన్నీ కూడా అడ్డం లేకుండా తీసివేయాలని కోరుతున్నాం. ఆ కాలువ పక్కన డ్రైనేజీ లాంటిది కొంత కడితే జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 119 పనులకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు 60 పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులకు మొత్తం 12.16 కోట్లు మంజూరవగా కేవలం 3.60 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన పనులు చేపట్టాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో మొత్తం 109 పనులు చేపట్టారు. వీటి మరమ్మతుల కోసం 12.81 కోట్లు కేటాయించారు. వీటిలో 1.92 కోట్లతో చేపట్టిన 30 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2.9 కోట్లతో చేపట్టిన మరో 41 పనులు పురోగతిలో ఉన్నాయి. మరో 19 పనులకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి. మిగిలిన పనులు మొదలు కావాల్సి ఉంది. అంటే జలవనరుల శాఖ లక్ష్యం మేరకు కనీసం 50% పనులు కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది.